Dear students, my name is Suryakala Kumari, lecturer in botany, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajahmundry. Today, we discussing topic is the third BSc 6th semester syllabus. That is the plant tissue culture and its biotechnological applications. That is the elective paper of the 6th semester paper, 5th unit topic. That is the improved horticulture variety. In that category, we discussing topic is the moon dust carnation. Moon dust carnation. Carnation is the one type of flower, Dianthus caryophyllus. That is the scientific name of the carnation. We are simply called the in English carnation. How to produce the different types of colors. Here, improve the horticulture varieties. Horticulture. What is the horticulture? The horticulture has emerged as an indisciplined part of the agriculture enterprise significantly affecting economy. అంటే మనకి అగ్రికల్చర్లో ఒక భాగం కింద హార్టికల్చర్ని చెప్పుకుంటూ ఉంటాం. ఏంటి అసలు ఈ హార్టికల్చర్లో ఏమి ఇంక్లూడ్ అయి ఉన్నాయి మనకి? ద హార్టికల్చర్ సెక్టార్ ఇంక్లూడ్ ఫ్రూట్ క్రాప్స్, వెజిటేబుల్ క్రాప్స్, ట్యూబర్ క్రాప్స్, ఆర్నమెంటల్ క్రాప్స్, medicinal and aromatic crops, spices, plantation crops. Okay? Different types of plant production that is included in the horticulture. We are here using the transgenic technology. It means genetically modified plants production. We are improved the different types of plants with the help of plant tissue culture process. This transgenic technology, using this transgenic technology, has made significant contributions for production of improved horticulture varieties. Genetically modified flowers are widely accepted and offer economic benefits. You know that. అంటే ఫ్లోరికల్చర్ అంటాం. అంటే ఏంటి? ప్రొడక్షన్ ఆఫ్ ద ఫ్లవర్స్. మనకి ఫ్లవర్స్ అనేటటువంటిది ఇంటర్నేషనల్ పరంగా చూసినా, నేషనల్ పరంగా చూసినా, దట్ ఈస్ ద బిగ్ మార్కెట్. అంటే మన హార్టికల్చర్ ద్వారా ఎక్కువగా పూల మొక్కలను ఉత్పత్తి చేస్తూ ఉంటాం. పూలు, పండ్లు, కాయగూరలు, అలాగా డెకరేషన్ పర్పస్కి ఉపయోగించేటటువంటి ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఇలా ప్రొడక్షన్ చేస్తూ ఉంటాం ఈ హార్టికల్చర్ సహాయంతో. అంటే ఈ హార్టికల్చర్ అనేటటువంటిది అగ్రికల్చర్లో ఒక భాగం మనకి. అలాగే ఇక్కడ మనం కార్నేషన్ అంటే దిస్ ఇస్ ద వన్ టైప్ ఆఫ్ ఫ్లవర్ అన్నాం కదా, ఒక రకమైనటువంటి పువ్వులు ఇవి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి నేచర్ లోపల. అంటే మనకి రోజ్ ఫ్లవర్స్ మనకు ఐడియా ఉంది కదా, రోజ్ ఫ్లవర్స్, క్రైసాంతిమం, తులిప్స్. మనకి ఈ 3 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ గురించి మనకి తెలుసు. కానీ కార్నేషన్ అనేటప్పటికి ఎవరికి పెద్దగా ఐడియా ఉండదు. మన సైడ్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే కూల్గా ఉండేటటువంటి ప్లేస్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఈ డయాంథస్ క్యారియోఫిల్లస్ అనేటటువంటిది సైంటిఫిక్ నేమ్ కార్నేషన్స్కి. దట్ ఈస్ ద ఎకనామికల్లీ ఇంపార్టెంట్ ఫ్లవర్స్. అంటే ఈ 4 కూడా చాలా ఎకనామికల్గా ఇంపార్టెంట్ అయినటువంటి ఫ్లవర్స్. ఏంటి? రోజ్ ఫ్లవర్స్, క్రైసాంతిమం, తులిప్స్. మన ఏరియాలో అయితే ఎక్కువగా రోజ్ ఫ్లవర్స్, క్రైసాంతిమం ఫ్లవర్స్ ప్రొడక్షన్ ఉంటుంది. తులిప్స్ పెద్దగా ఐడియా ఉండదు. కానీ ఫారిన్ కంట్రీస్లో తులిప్ ఫ్లవర్స్ అండ్ కార్నేషన్స్ ఆర్ ప్రొడ్యూసెస్ అట్ ఇన్ హై కండిషన్స్. ఎక్కువగా మార్కెటింగ్ ఉంటుందన్నమాట. అంటే మనకి ఎకనామికల్గా డెవలప్మెంట్కు ఉపయోగపడేటటువంటి ఫ్లవర్స్ ఇవి. అది ఫ్లవర్స్ లోపల అదే transgenic technology has been utilized for the production of ornamental plants
and new varieties have developed. The moon dust, that is the company name, అంటే ప్రొడక్షన్ చేసినటువంటి కంపెనీ పేరు అది మూన్ డస్ట్. మూన్ డస్ట్ కార్నేషన్స్ ఆర్ ద ఫస్ట్ జెనెటికల్లీ మోడిఫైడ్. అంటే మూన్ డస్ట్ కంపెనీ అనే వాళ్ళు మొట్టమొదటిసారిగా ఈ కార్నేషన్ ఫ్లవర్స్ని మోడిఫికేషన్ చేశారంట. ఫ్లవర్స్ సోల్డ్ ఇన్ ద వరల్డ్, ట్రెడిషనల్ బ్రీడింగ్ టెక్నిక్స్ కెనాట్ ప్రొడ్యూస్ ఫ్లవర్స్ విత్ కలర్స్ విచ్ డు నాట్ ఇన్ నేచర్. అంటే వీళ్ళు ఏం చేశారంటే ప్రకృతిలో మనకు దొరకలేనటువంటి కలర్స్ లోపల, అంటే మనకి నేచర్ లోపల మనకి రకరకాల కార్నేషన్ ఫ్లవర్స్ దొరుకుతాయి, బట్ నేచర్లో మనకు దొరకలేనటువంటి ఫ్లవర్స్ ప్రొడక్షన్ కోసం వీళ్ళు ప్రయత్నం చేశారంట. అంటే పిగ్మెంట్స్ ఇంపార్టెంట్ కలర్ టు ఫ్లవర్ అండ్ ఫ్రూట్స్. అంటే ఫ్రూట్స్కి కానీ ఫ్లవర్స్కి కానీ కలర్ కావాలంటే పిగ్మెంట్స్ అవసరం. అంటే వర్ణద్రవ్యాలు అంటాం పిగ్మెంట్స్. అవేంటంటే ఫ్లావనాయిడ్స్ అండ్ కెరటినాయిడ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బ్రైట్ ఎల్లో ఆర్ ఆరెంజ్ కలర్ ఆఫ్ ఫ్లవర్స్. ఫ్లావనాయిడ్స్ అనేటటువంటివి, కెరటినాయిడ్స్ అనేటటువంటివి మనకి క్లోరోఫిల్ పిగ్మెంట్స్ అనుకోండి, దట్ కెన్ గివ్ టు ద ఓన్లీ గ్రీన్ కలర్, లీవ్స్లోనే ఎక్కువగా ఉంటుంది. కానీ ఫ్రూట్స్కి ఫ్లవర్స్కి మనకి బెస్ట్ కలర్ అంటే రెడ్ కలర్, ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్, ఇలాగ కలర్స్ వస్తూ ఉంటాయి కదా. ఆ కలర్స్కి కారణమయ్యేటటువంటి పిగ్మెంట్స్ ఫ్లావనాయిడ్స్ అండ్ కెరటినాయిడ్స్. దీస్ ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద బ్రైట్ కలర్స్ ఎల్లో అండ్ ఆరెంజ్. అలాగే ఫ్లవర్స్లోనూ ఫ్రూట్స్లో కూడా. ముఖ్యంగా వైల్ ద ఫ్లావనాయిడ్స్ ఇంపార్ట్ అట్రాక్టివ్ రెడ్, పింక్ అండ్ బ్లూ కలర్. అంటే మనకి ఫ్లావనాయిడ్స్ లోపల నుంచి రెడ్ అండ్ పింక్ అండ్ బ్లూ కలర్ ఫ్లవర్స్ ప్రొడక్షన్. అంటే మనకి న్యాచురల్గా బ్లూ కలర్ ఫ్లవర్స్ అనేటటువంటివి చాలా తక్కువగా ఉంటాయి. అంటే ఉంటాయి వేరే మొక్కల్లోని, కానీ కార్నేషన్స్లో బ్లూ కలర్ ఫ్లవర్స్ లేవంట. యాంథోసైనిన్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ గ్రూప్ ఆఫ్ ఫ్లావనాయిడ్స్, ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్కార్లెట్ టు బ్లూ కలర్ ఆఫ్ ఫ్లవర్స్. బ్లూ కలర్ ఫ్లవర్స్ ప్రొడక్షన్ చేయడానికి కావాల్సింది యాంథోసైనిన్స్. అంటే యాంథోసైనిన్ పిగ్మెంట్స్ ఉపయోగించుకొని బ్లూ కలర్ ఉండేటటువంటి ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ ప్రొడక్షన్ జరుగుతాయంట. మనకి బెర్రీస్ ఉంటాయి కదా, బ్లూ బెర్రీస్ అని చెప్పేసి. అలాగే మనకి లోకల్గా అయితే ఈ సీజన్ లోపల నేరేడు పళ్ళు అంటారు, బ్లూ కలర్లోనే ఉంటాయి, డార్క్ బ్లూ కలర్లో ఉండి బ్లాక్గా కనిపిస్తుంటాయి, బట్ బ్లూ కలర్ అది ఒరిజినల్గా అయితే. అంటే దానికి కారణం ఏంటంటే యాంథోసైనిన్ పిగ్మెంట్స్ అన్నమాట. Blue color of the flowers, fruits, leaves and storage organs. Anyone. Though they are universal in higher plants, the type of anthocyanin present may vary from plant to plant and fruit to fruit. Some fruits containing the only one type of anthocyanin. అంటే అన్ని రకాల యాంథోసైనిన్స్ మొక్కల్లో ఉండాలని రూల్ ఏం లేదు మనకి. అంటే ఒక మొక్కలో ఫ్రూట్ ఈల్డింగ్ దానిలో ఒక రకమైనటువంటి యాంథోసైనిన్ ఉండొచ్చు, ఫ్లవర్స్ సంబంధించి ఒక యాంథోసైనిన్, వెజిటేబుల్స్ సంబంధించి ఇంకో రకమైన, అంటే రకరకాల యాంథోసైనిన్ పిగ్మెంట్స్ అనేటటువంటివి ఉంటాయన్నమాట. దానికి ఎగ్జాంపుల్గా మీకు ఇక్కడ కొన్ని మొక్కల్ని చెప్తున్నాను నేను. ఓన్లీ సైనడిన్. సైనడిన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ పీచ్ అండ్ యాపిల్, చెర్రీ ఫ్రూట్. పీచ్ ఫ్రూట్లో కానీ యాపిల్ ఫ్రూట్లో కానీ చెర్రీ ఫ్రూట్స్లో కానీ మనకి సైనడిన్ అనేటటువంటి పిగ్మెంట్ అనేటటువంటిది ఉంటుందన్నమాట యాంథోసైనిన్ కేటగిరీ లోపల. అలాగే డెల్ఫినిడిన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ పోమ్గ్రనేట్ అంటే దానిమ్మ పళ్ళు, ఎగ్ ప్లాంట్ అంటే బ్రింజాల్, మనకి వంకాయ అంటాం కదా అది, అంటే దానిలో ఉండేటటువంటి పిగ్మెంటు డెల్ఫినిడిన్. సమ్ ఆఫ్ ఫ్రూట్స్ లైక్ గ్రేప్స్ కంటైనింగ్ ద మల్టిపుల్ యాంథోసైనిన్స్, అంటే రకరకాల యాంథోసైనిన్స్ ఉంటాయి. గ్రేప్స్లో రకాలు ఉన్నాయి కదా, మళ్ళీ కలర్స్ వేరియేషన్స్ ఉంటాయి, బ్లాక్ గ్రేపు, గ్రీన్ గ్రేపు అని చెప్పేసి. ఇప్పుడైతే కొంచెం సమ్ ఆఫ్ పింకిష్ కలర్లో ఉండేటటువంటి గ్రేప్స్ వస్తున్నాయి, అవునా. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మల్టిపుల్ యాంథోసైనిన్స్ అనేటటువంటివి ప్రజెంట్ అయి ఉంటాయి. అలాగే ఫ్లవరింగ్ చూసేటప్పుడు పెటోనియా ప్లాంట్స్ అండ్ డయాంథస్, వీటి లోపల దట్ కెన్ కంటైనింగ్ ద డెల్ఫినిడిన్, అంటే
అంటే ఓన్లీ ఒక రకమైనటువంటి డెల్ఫిడిన్ అనేటటువంటి కాంపౌండ్ మాత్రమే ఉంటుంది. దానివల్ల పెటూనియా ఫ్లవర్స్ కానీ డయాంతస్ ఫ్లవర్స్ కానీ కలర్స్ రావడానికి కారణం. అలాగే రోజెస్, తులిప్స్ వీటి లోపల అయితే యాంథోసైనిన్స్ అనేటటువంటి మిక్సర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంబినేషన్స్తో ఉండడం వల్ల మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్, స్ట్రీక్స్, లైన్స్ అలాగ వస్తూ ఉంటాయి కదా, అదనమాట. అంటే ఒక పిగ్మెంటే ఇలాగ మొత్తం అన్నీ చేస్తుందని కాదు, ఒక్కొక్క మొక్కలో ఒక్కోలా ఉంటుంది. అలాగే అంటే ఫ్లవర్ని బట్టి, ఫ్రూట్స్ని బట్టి వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. అంటే దానికి కోసం చెప్పేసి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేశాను. ఇక్కడ మనం కార్నేషన్ అన్నాం కదా, ఇందాక మీకు చెప్పాను కదా, కార్నేషన్ ఫ్లవర్స్ అని చెప్పేసి డయాంతస్ క్యారియోఫిల్లస్ సైంటిఫిక్ నేమ్ ఉన్నటువంటి ఫ్లవర్స్ ఇవేనండి. చూడండి, మల్టిపుల్ కలర్స్ కనబడుతున్నాయి కదా ఇక్కడ మీకు. ఎల్లో ఉంది, వైట్ ఉంది, ఆరెంజ్ ఉంది, పింక్ కలర్ ఉంది, రెడ్ కలర్ ఉంది, కానీ ఇందులో మీకు బ్లూ కలర్ కనిపించట్లేదు. చూడండి, అంటే ఇవి న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యేటటువంటి కలర్స్ అన్నమాట. అంటే బ్రైట్ కలర్స్ ఏర్పడతాయని చెప్పేసి అనుకున్నాం కదా, అంటే న్యాచురల్గా ఈ విధంగా ఏర్పడుతున్నాయి. కానీ బ్లూ కలర్ ఫ్లవర్స్ అనేటటువంటి అంటే ఈ కార్నేషన్ ఫ్లవర్స్ లోపల ప్రొడక్షన్ జరగట్లేదంట. అంటే బ్లూ కలర్ కార్నేషన్ ఫ్లవర్స్ ఆర్ నాట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద నేచర్. సహజంగా ప్రొడక్షన్ జరగట్లేదు. అందువల్ల జెనెటికల్గా మోడిఫికేషన్ చేసి దట్ కెన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద నేచర్, అంటే ప్రొడ్యూసింగ్ చేయడం మొదలుపెట్టారు. జెనెటికల్గా మోడిఫికేషన్ చేసి, అందుకోసమని మొట్టమొదటిసారిగా మనకి ఆస్ట్రేలియా వాళ్ళు, అంటే ఈ పని మేము చేస్తామని చెప్పేసి ఆస్ట్రేలియన్ కంపెనీ వాళ్ళు అనమాట, ఫ్లోరిజిన్ అనేటటువంటి కంపెనీ వాళ్ళు మొట్టమొదటిసారిగా బ్లూ కలర్డ్ రోజెస్ కూడా ప్రిపేర్ చేశారంట వాళ్ళైతే. అంటే ఈ కార్నేషన్ ఫ్లవర్స్ కోసం ప్రయత్నం చేశారు. దాంతోపాటు బ్లూ కలర్ రోజెస్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశారనమాట. అంటే ఫస్ట్ మూన్ డస్ట్ కంపెనీ వాళ్ళు ట్రై చేశారు. ఆ తర్వాత ఆస్ట్రేలియన్ వాళ్ళు వచ్చేమో రోజెస్ లోపల బ్లూ కలర్ రోజ్ ప్రిపరేషన్ కోసం ప్రయత్నాలు చేశారనమాట. ఇవి కార్నేషన్ ఫ్లవర్స్ అంటే ఎలా ఉంటాయో మీకు చూపించడం కోసం నేను ఎగ్జిబిట్ చేసి పెట్టాను ఇక్కడ. వాట్ ఈస్ ద జెనెటికల్ బేసిక్, అంటే దీనికి కారణమైనటువంటి జీన్స్ ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేస్తే, ద డెల్ఫినిడిన్ పిగ్మెంట్ ఇంపోర్ట్స్ ద పర్పుల్ అండ్ బ్లూ, పర్పుల్ మావ్ అండ్ బ్లూ కలర్ టు ఫ్లవర్స్. అంటే డెల్ఫిడిన్ పిగ్మెంట్ అనేటటువంటిది పర్పుల్ కలరు మరియు బ్లూ కలరు పిగ్మెంట్ ఫ్లవర్స్కి ఇచ్చేటటువంటి ఇదనమాట. దానికి కారణమైనటువంటి జీన్ ఏంటంటే F3'5'H. ఎఫ్ అంటే ఎఫ్ మీన్స్ ఫ్లావనాయిడ్, ఎఫ్ మీన్స్ ఫ్లావనాయిడ్, 3'5' హైడ్రాక్సిలేజ్, హెచ్ మీన్స్ హైడ్రాక్సిలేజ్. అంటే జీన్ అనమాట, దాని యొక్క కోడ్ చేసేటటువంటి ఎంజైమ్ను కోడ్ చేసేటటువంటి జీన్. అలాగే కెటలైజెస్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద బ్లూ కలర్డ్ యాంథోసైనిన్ పిగ్మెంట్. అంటే ఈ జీన్ ఏం చేస్తుంది మనకి, అంటే ఈ జీన్ అంటే ఫ్లావనాయిడ్ 3'5' హైడ్రాక్సిలేజ్ ఎంజైమ్ను కోడ్ చేసేటువంటి ఈ జీను మనకి దేనికి కారణం అవుతుందంటే ప్రొడక్షన్ ఆఫ్ ద యాంథోసైనిన్ పిగ్మెంట్, దట్ ఈస్ ద డెల్ఫిడిన్. డెల్ఫినిడిన్ అనేటటువంటి పిగ్మెంట్స్ని ప్రొడక్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఇట్స్ ద అదర్ డెరివేటివ్స్. అదే F3'5'H జీన్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ ద రోజెస్ అండ్ కార్నేషన్స్. ఇది యాంథోసైనిన్ పిగ్మెంట్స్ అయినటువంటి డెల్ఫిడిన్ని కోడ్ చేసేటటువంటి పిగ్మెంటు కోడ్ చేసేటటువంటి జీను F3'5'H అనేటటువంటిది మనకి రోజెస్లోను కార్నేషన్ ఫ్లవర్స్లోను ఉండట్లేదంట. అందువల్ల ఏమవుతుందంటే హెన్స్ డెల్ఫిడిన్ పిగ్మెంట్స్ హ్యావ్ నెవర్ బీన్ ఫౌండ్ ఇట్ టు ఎగ్జిట్ ఇన్ రోజెస్ అండ్ కార్నేషన్స్. మనకి రోజెస్లోను కార్నేషన్ ఫ్లవర్స్లోనూ ఈ పిగ్మెంట్ అనేటటువంటిది ఎక్కడ కనిపించడం లేదు. కారణం ఏంటంటే F3'5' అనేటటువంటి జీన్ లేకపోవడం వల్ల. అంటే కార్నేషన్స్ కెనాట్ బి ప్రొడ్యూస్డ్ బై ట్రెడిషనల్ బ్రీడింగ్ ఎక్స్పెరిమెంట్స్. అంటే బ్లూ కలర్ రోజెస్ కానీ కార్నేషన్స్ కానీ ప్రొడక్షన్ జరగకపోవడానికి కారణం అది. అందువల్ల ఏం చేశారంటే ఏ టీమ్ ఫ్రమ్ ద ఆస్ట్రేలియన్ కంపెనీ ఫ్లోరిజిన్ వాంటెడ్ టు మేక్ ఏ బ్లూ కలర్డ్ రోజ్. అంటే ఆస్ట్రేలియన్ కంపెనీ వాళ్ళు ఏమో బ్లూ కలర్ రోజుని ప్రిపేర్ చేయడానికి ట్రై చేశారు. బట్
ఎన్కౌంటర్డ్ ప్రాబ్లమ్స్ వైల్ ట్రాన్స్ప్లాంటింగ్ జీన్స్. అదే టెక్నిక్ ఆఫ్ కార్నేషన్ అంటే మన కార్నేషన్ ఫ్లవర్ లోపల బ్లూ కలర్ ఫ్లవర్స్ని ప్రొడక్షన్ కోసం ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి ప్రాసెస్ గురించి నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. విచ్ ఆర్ ఈజియర్ టు మ్యానిపులేట్ ద పెటూనియా అనేటటువంటి దానిలో నుంచి F3' 5' H జీన్ని ఐసోలేట్ చేసుకున్నారు. జీన్ వాజ్ ఓవర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ కార్నేషన్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఏ కాన్స్టిట్యూటివ్ ప్రమోటర్. అంటే 5' 3' H అది F3' 5' H అనేటటువంటి జీను కార్నేషన్ ప్లాంట్ లోపల ఎక్స్ప్రెస్ అవుతుంది. అంటే కొన్ని కంట్రోల్ కండిషన్స్లో మాత్రమే. రిజల్టింగ్ కార్నేషన్ ప్లాంట్స్ ప్రొడ్యూసెస్ యాంథోసైనిన్ పిగ్మెంట్స్ని ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టాయంట. 70% ఆఫ్ విచ్ కాన్స్టిట్యూట్ డెల్ఫిడిన్ అంటే డెల్ఫినిడిన్ అనేటటువంటిది ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టింది. డెరివేటివ్స్. దీస్ ప్లాంట్స్ ఎగ్జిబిటెడ్ ఓన్లీ మార్జినల్ కలర్ చేంజ్ టువర్డ్స్ బ్లూ టు అంటే మార్జినల్ కలర్స్ ఫస్ట్ మనకి మార్జినల్ కలర్స్ చేంజ్ అవ్వడం మొదలుపెట్టింది. టు ఫర్దర్ ఇంక్రీజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ డెల్ఫిడిన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రెడ్యూస్ ద కాంపిటీషన్ బిట్వీన్ ద టూ ఎండోజీనస్ ఎంజైమ్స్ ఆఫ్ ది యాంథోసైనిన్ పాత్వే. అంటే రెండు ఎంజైమ్స్ ఉన్నాయి మనకి ఇందులో. డైహైడ్రోఫ్లావనో 1,4 రిడక్టేజ్ అంటే DFR, అలాగే ఫ్లావనాయిడ్ 3' హైడ్రోలేజ్ అంటే హైడ్రాక్సిలేజ్ జీన్స్, ఇవి రెండు కూడా ఉపయోగపడుతున్నాయి అన్నమాట యాంథోసైనిన్ ప్రొడక్షన్ ప్రాసెస్ లోపల. దీస్ టూ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఫర్ దేర్ సబ్స్ట్రేట్. దేర్ఫోర్ colors carnation varieties deficient in the DFR gene were selected and petunia F3' 5' H gene under the control of promoter from the snapdragon CHS gene along with petunia DFR gene under control of the constitutive promoter. అంటే కంట్రోల్ కండిషన్స్లో ఈ రెండు జీన్స్ని యూస్ చేయడం మొదలుపెట్టారు. వాటిని ఇండ్యూస్డ్ ఇన్ టు ద కార్నేషన్ ప్లాంట్. దిస్ రిజల్ట్ ఇన్ అక్యుములేషన్ ఆఫ్ డెల్ఫిడిన్ డెరివేటివ్స్ అండ్ కలర్ చేంజ్ ఇన్ కార్నేషన్స్ విచ్ వర్ ఎర్లియర్ కలర్లెస్ బికేమ్ బ్లూ కలర్డ్. అంటే ఫస్ట్ కలర్లెస్గా ఏర్పడి తర్వాత అది బ్లూ కలర్ డార్క్ అంటే ఫ్లవర్స్ యొక్క ఎడ్జ్ భాగం లోపల బ్లూ కలర్ అనేటటువంటివి అపీరియన్స్ వచ్చి తర్వాత ఫుల్ బ్లూ కలర్లోనికి మోడిఫికేషన్ అవ్వడం జరిగినాయి అంటే ఎఫెక్ట్ ఆఫ్ ది టూ జీన్స్. ఇక్కడ మనకి ప్రాసెస్ లోపల ఈ టెక్నిక్ ప్రిపరేషన్ లోపల ఫినైల్ ఎలనిన్ అనేటటువంటి కాంపౌండ్ యూస్ చేసుకున్నాం ఇక్కడ. అంటే ఫినైల్ ఎలనిన్ దిస్ ఇస్ ద ఎమినో యాసిడ్. ఇది కాస్త 4 కోమరలిల్ కోఏ అనేటటువంటి కాంపౌండ్ ఫార్మేషన్ చేసింది. దాని నుంచి నెరింగినిన్ చాల్కోన్ అనేటటువంటి కాంపౌండ్ ఫార్మేషన్ జరిగింది. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ 3x మ్యాలోనైల్ కోఏ సింథేజ్ అనేటటువంటి దాని సహాయంతో. అంటే మనం దీనికి ఏం చేస్తాం, చాల్కోన్ని యాడ్ చేస్తాం అన్నమాట. తర్వాత ఈ చాల్కోన్ ఫ్లావెన్ ఐసోమరేజ్ అనేటటువంటి ఎంజైమ్ యొక్క సహాయంతో దట్ కెన్ కన్వర్టెడ్ ఇంటూ ద నెరింగినిన్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడింది. ఈ నెరింగినిన్ అనేటటువంటిది దట్ కెన్ కన్వర్టెడ్ ఇంటూ ద డైహైడ్రో క్యాంఫెరాల్ అనేటటువంటి కాంపౌండ్ ఫార్మేషన్ జరిగింది. దీనికి కావాల్సినటువంటి ఎంజైమ్ ఏంటి, ఫ్లావిన్ 3 హైడ్రాక్సిలేజ్ అనేటటువంటి ఎంజైమ్. 3 హైడ్రాక్సిలేజ్ అనేటటువంటి ఎంజైమ్ సమక్షం లోపల డైహైడ్రో క్యాంఫెరైల్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడింది. దిస్ ఈజ్ ద బేసిక్. ఇక్కడ మనం వాడేటటువంటి ఎంజైమ్ యొక్క యాక్టివిటీ వలన దట్ కెన్ కన్వర్టెడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్. అంటే రకరకాల యాంథోసైనిన్ పిగ్మెంట్స్ అనేటటువంటివి ఏర్పడుతున్నాయి అన్నమాట. ఫస్ట్ చూద్దాం. డైహైడ్రో క్యాంఫెరాల్ దాని కేటగిరీ లోపల ఇక్కడ
డైహైడ్రాక్సిఫ్లావనోల్ 4 రిడక్టేజ్ అనేటటువంటి కాంపౌండ్ ప్లస్ దాంతోపాటు అంటే డిఎఫ్ఆర్తో పాటుగా మనం ఇక్కడ ఫ్లావనాల్ 3 గ్లైకోసైల్ ట్రాన్స్ఫరేజ్ అనేటటువంటి ఎంజైమ్, ఈ రెండిటి యొక్క ఎఫెక్ట్ వలన మనకి పాలిగోనిడిన్ 3 గ్లూకోసైడ్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడింది. పాలిగోనిడిన్ 3 గ్లూకోసైడ్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడింది. ఇక్కడ ఏంటి మనకి బ్రిక్ కలర్ ఆరెంజ్ లేదా రెడ్ కలర్ ఫార్మేషన్ జరగడానికి కారణమయ్యేటటువంటి యాంథోసైనిన్ అన్నమాట. మనకి బ్రిక్ కలరు ఫార్మేషన్ జరగడానికి కారణమయ్యేటటువంటి యాంథోసైనిన్ పిగ్మెంట్ ఫార్మేషన్ జరిగింది. పాలాగోనిడిన్ 3 గ్లూకోసైడ్ అనేటటువంటిది. అంటే ఇక్కడ ఏంటి డిఎఫ్ఆర్ని ఉపయోగించాం, 3GTని యూజ్ చేసాం. అంటే ఫ్లావనోల్ 3O గ్లైకోసైల్ ట్రాన్స్ఫరేజ్ అనేటటువంటి ఎంజైమ్ యొక్క యాక్టివిటీ వలన. అవునా? నెక్స్ట్ వచ్చేటప్పటికి అంటే ఇది డైహైడ్రోక్యాంఫెరాల్ని ఈ 2 ఎంజైమ్స్ని యూజ్ చేసి యాక్టివిటీ చేయడం వల్ల మనకు ఒక రకమైనటువంటి యాంథోసైనిన్ అనేటటువంటి పిగ్మెంట్ ఏర్పడింది. అది బ్రిక్ ఆరెంజ్ కలర్ని రెడ్ కలర్ని కోట్ చేస్తుంది అన్నమాట. అదే ఇక్కడ మనం ఫ్లావనాయిడ్ 3 హైడ్రాక్సిలేజ్ ఎంజైమ్స్ని విడివిడిగా ఫ్లావనాయిడ్ 3 హైడ్రాక్సిలేజ్ ఎంజైమ్ని విడిగాని అలా దాన్ని తీసుకుని ట్రీట్మెంట్ చేసినప్పుడు డైహైడ్రోక్విర్సిటిన్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడింది. దీన్ని డిఎఫ్ఆర్ అండ్ 3GT సమక్షం లోపల 3GT అంటే ఏం చెప్పాము ఇక్కడ ఫ్లావనాల్ 3O గ్లైకోసైల్ ట్రాన్స్ఫరేజ్ అనేటటువంటి ఎంజైము, డిఎఫ్ఆర్ అంటే డైహైడ్రోఫ్లావనాల్ 4 రిడక్టేజ్ అనేటటువంటి ఎంజైమ్స్. అంటే డైరెక్ట్గా ఇందాకేమో డైరెక్ట్గా 2 ఎంజైమ్స్ యొక్క యాక్టివిటీ వలన మనకి పాలగోనిడిన్ 3 గ్లూకోసైడ్ ఏర్పడితే, ఇక్కడ డైరెక్ట్గా కాకుండా ఫస్ట్ ఫ్లావనాయిడ్ 3 హైడ్రాక్సిలేజ్ కాంపౌండ్ని యూజ్ చేసి తర్వాత ఆ ఎంజైమ్ తర్వాత డిఎఫ్ఆర్ అండ్ 3G కాంపౌండ్స్ని యూజ్ చేసాం. అంటే ఈ ఎంజైమ్స్ని యూజ్ చేసాం. ఫైనల్గా సైనడిన్ 3 గ్లూకోసైడ్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడింది మనకి. దిస్ ఈజ్ ద యాంథోసైనిన్ కాంపౌండ్. అది రెడ్ కలర్ని ఎక్స్ప్రెస్ చేస్తుందంట. నెక్స్ట్ ఇక్కడ 3వ పార్ట్ లోపల అంటే డైహైడ్రోక్యాంఫెరాల్ని కాస్త మనం ఫ్లావనాయిడ్ 5' హైడ్రాక్సిలేజ్ అనేటటువంటి ఎంజైమ్ తోటి ట్రీట్ చేస్తే అది కాస్త డైహైడ్రోమైరైస్టిన్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడింది. ఆ డైహైడ్రోమైరైస్టిన్ని కాస్త డిఎఫ్ఆర్ అండ్ 3Gతో ట్రీట్మెంట్ చేస్తే అంటే ఏమన్నా డైహైడ్రోఫ్లావనాల్ 4 రిడక్టేజ్ అనేటటువంటి ఎంజైము, అలాగే 3GT అన్నాం కదా, దట్ ఈస్ ద విడిపి ఫ్లావనాల్ 3O గ్లూకోసైల్ ట్రాన్స్ఫరేజ్ అనేటటువంటి ఈ ఎంజైమ్ యొక్క యాక్టివిటీ వలన మనకి డెల్ఫినిడిన్ 3 గ్లూకోసైడ్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడింది. ఇది కాస్త ఏం చేస్తుంది, బ్లూ కలర్ని కోట్ చేస్తుంది అన్నమాట. అంటే ఈ కాంపౌండ్ ఏర్పడితే అంటే కార్నేషన్ జరిగేటప్పుడు కార్నేషన్ ఫ్లవర్స్ ఏర్పడడానికి, బ్లూ కలర్ కార్నేషన్ ఫ్లవర్స్ ఏర్పడడానికి కావాల్సింది ఈ జీను. ఫ్లావనాయిడ్ 5' హైడ్రాక్సిలేజ్తో ట్రీట్ చేసిన తర్వాత ఏర్పడేటటువంటి డైహైడ్రోమైరైస్టిన్ అనేటటువంటి కాంపౌండ్ డిఎఫ్ఆర్ అండ్ 3GT తోటి ట్రీట్ చేయడం ద్వారా డెల్ఫినిడిన్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడుతుంది. దట్ కెన్ ఎక్స్ప్రెస్ ద బ్లూ కలర్. అంటే దీన్ని మనం బయోసింథసిస్ ఆఫ్ యాంథోసైనిన్స్ కాంపౌండ్స్ కింద మెన్షన్ చేసుకోవచ్చు. అంటే మనకు అక్కడ ప్రొడ్యూస్ అయ్యేటటువంటి యాంథోసైనిన్ కాంపౌండ్ బట్టి మనకి కలర్ ఎపీరియన్స్ అనేటటువంటిది. అంటే ఇక్కడ ఏంటి, మనం బ్లూ కలర్ యాంథోసైనిన్ అనేటటువంటిది ప్రొడ్యూస్ అయ్యింది. అవునా? కాబట్టి మనకి కార్నేషన్ ఫ్లవర్స్, బ్లూ కలర్ ఫ్లవర్స్ ఏర్పడడానికి చాయిస్ ఉందన్నమాట. మూన్ డస్ట్ అండ్ మూన్ గ్లో ఆర్ lilac and blue colored carnations created.
బై ఫ్లోరిజెనో. అంటే మనకి బ్లూ కలర్ ఫ్లవర్స్ అనేటటువంటి కార్నేషన్ ఫ్లవర్స్ అనేటటువంటివి ఏర్పడ్డాయి. దీస్ ట్రాన్స్జెనిక్ కార్నేషన్స్ వర్ సబ్జెక్టెడ్ టు రెగ్యులేటరీ స్క్రూటినీ అండ్ వర్ డిక్లేర్డ్ సేఫ్ ఫర్ కమర్షియల్ యూజ్. అంటే ఈ ఫ్లవర్స్ని ఉపయోగించడం వల్ల ఎలాంటి నష్టాలు ఏమీ ఉండవు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దే వర్ ఫస్ట్ గ్రోన్ కమర్షియల్లీ 1997. అంటే మొట్టమొదటిసారిగా బ్లూ కలర్ కార్నేషన్ ఫ్లవర్స్ని పెంచడం అనేటటువంటిది జరిగింది ఎప్పుడంటే 1997లో. సిన్స్ దెన్ దీస్ బ్లూ కలర్డ్ కార్నేషన్స్ ఆర్ బ్లూమింగ్ ఇన్ ద గ్లోబల్ మార్కెట్. ఆ తర్వాత మనకి బ్లూ కలర్లో ఉండేటటువంటి ఈ కార్నేషన్ ఫ్లవర్స్ అనేటటువంటివి ఏర్పడ్డాయి. అంటే అవి ఎలా ఉన్నాయో ఒకసారి మీకు చూపిస్తాను. దిస్ ఈజ్ ద న్యాచురల్లీ ఫార్మ్డ్, అంటే న్యాచురల్లీ గ్రోయింగ్ కార్నేషన్ ఫ్లవర్స్, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్. ఇన్ దట్ బ్లూ కలర్ ఈజ్ నాట్ అపియర్డ్, బట్ ఆఫ్టర్ దట్ బ్లూ కలర్డ్ కార్నేషన్ ఫ్లవర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. అంటే మూన్ డస్ట్ కంపెనీ వాళ్ళు ఆ తర్వాత మనకి ఈ బ్లూ కలర్డ్ కార్నేషన్స్ని క్రియేట్ చేశారన్నమాట. అంటే మనకి తర్వాత గ్లోబల్ మార్కెట్ లోపల అంటే 1997 నుంచి మనకి ఈ బ్లూ కలర్డ్ కార్నేషన్ ఫ్లవర్స్ అనేటటువంటివి మనకి గ్లోబల్ మార్కెట్ లోపల కనిపించడం మొదలుపెట్టాయి. అంటే ఇది న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యేటటువంటి కాదు. దిస్ ఈజ్ ద జెనెటికల్లీ మోడిఫైడ్ ఫ్లవర్. నెక్స్ట్ అంటే ఈ ఇన్స్పిరేషన్స్ తోటి, అంటే ఈ ఇన్స్పిరేషన్ తోటి అంటే బ్లూ కలర్ కార్నేషన్ ఫ్లవర్స్ని ప్రొడ్యూస్ చేయడం అబ్జర్వ్ చేసిన తర్వాత మూన్ డస్ట్ కంపెనీ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు కదా. దీని ఇన్స్పిరేషన్స్ తోటి ఆస్ట్రేలియన్ ఫ్లోరిజన్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే జపానీస్ గ్రూప్ తోటి అంటే టైఅప్ అయ్యి 1996 అంటే దాని మీద రీసెర్చ్ ప్రారంభించారనమాట. ఫ్లోరిజన్ స్టార్టెడ్ ఏ ప్రాజెక్ట్ విత్ సెంటరీ టు డెవలప్ బ్లూ రోజెస్. అంటే బ్లూ రోజెస్ మీద ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారనమాట. ఆ తర్వాత మనకి బ్లూ కలర్ రోజెస్ ఫార్మేషన్ అనేటువంటి జరిగింది. అంటే మనకి జనరల్గా అయితే అన్ని రకాల రోజెస్ కనబడతాయి కానీ బ్లూ కలర్ రోజెస్ అనేటటువంటివి అవైలబిలిటీ ఉండవు, రేర్ అనమాట. ఇంకా అంటే న్యాచురల్గా ఏర్పడినవి కాదు, అవి జెనెటికల్లీ మోడిఫైడ్ వెరైటీస్. అందుకే హార్టికల్చర్ ఇంప్రూవ్మెంట్ లోపల అంటే ఇంప్రూవ్డ్ ద హార్టికల్చర్ వెరైటీస్ కేటగిరీలో దీన్ని చెప్పడానికి కారణం. వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్, ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? జెనెటికల్లీ మోడిఫైడ్ బ్లూ కార్నేషన్ వెరైటీస్ పోజ్ నో థ్రెట్ టు ద ఎన్విరాన్మెంట్. అంటే మనకి ఎన్విరాన్మెంట్లో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. బికాస్ దీస్ జెనెటికల్లీ మోడిఫైడ్ కార్నేషన్స్ ఆర్ నాట్ రిలేటెడ్ టు ఎనీ సిగ్నిఫికెంట్ వీడ్ స్పీసీస్. అంటే మనకి కొన్ని మొక్కలు ఏంటంటే మనం ప్రొడ్యూస్ చేసినటువంటి ఇబ్బడి ముబ్బడిగా మనకు అవసరం లేకపోయినా పెరిగిపోయి ఎన్విరాన్మెంటల్గా పొల్యూషన్ని కలగజేస్తూ ఉంటాయి. అంటే డిస్టర్బెన్సెస్ టు ద ఈకోసిస్టమ్, అంటే ఈకోసిస్టమ్ లోపల డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. అలాంటి డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా ఉంది కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్పేసి చెప్పడం. అదే బట్ లిమిటేషన్స్ ఆర్ దేర్. వాట్ ఈస్ ద లిమిటేషన్స్? Carnation varieties are infertile as seed set does not take place in them. అంటే సీడ్స్ ఫార్మేషన్ చేయడానికి వీలుగా లేనటువంటి వెరైటీ అన్నమాట. అంటే ఒకవేళ సీడ్స్ ఫార్మేషన్ జరిగినా దట్ ఈస్ ద ఇన్ఫెర్టైల్ ఇన్ కండిషన్. ఫలవంతంగా ఉండవు, అంటే జెర్మినేషన్ జరగడానికి కుదరదు. సీడ్ జెర్మినేషన్ అనేటటువంటిది జరగకుండా ఉండేటటువంటి సిచ్యువేషన్. అంటే దే కెనాట్ అండర్గో ద germination process. Carnation pollen is heavy and sticky, buried deep in the flower. అంటే ఈ కార్నేషన్ ఫ్లవర్ అంటే మనకి కార్నేషన్ ఫ్లవర్ లోపల పోలెన్ గ్రెయిన్స్ ఉంటాయి కదా, అంటే మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉంటాయి కదా, అందులో ఉండేటటువంటి పోలెన్ గ్రెయిన్స్ చాలా హెవీ అంటే బరువుగా ఉన్నాయి. అంటే లైట్ వెయిట్ లేకుండా హెవీగా ఉండేటప్పటికీ అవి స్టిగ్మా మీద ఫాల్ డౌన్ అయినప్పుడు దట్ ఈస్ ద స్టికిడ్ అండ్ బర్రీడ్, దిగబడిపోయినట్టుగా ఉండడం, దానివల్ల మూమెంట్ అనేటటువంటిది లేకపోవడం, అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. బరువుగా ఉండేటప్పటికి ఈజీగా మూవ్ అవ్వట్లేదు.
అంటే దేర్ ఫోర్ ఇట్ కెనాట్ స్ప్రెడ్ బై విండ్ ఆర్ బీస్. అంటే గాలి ద్వారా ట్రాన్స్పోర్ట్ అయ్యేటటువంటి కెపాసిటీ లేదు, బరువుగా ఉండేటప్పటికి. అలాగని బీస్ అలాంటివి మోసుకెళ్ళడానికి కూడా వీలుగా లేవన్నమాట. లైట్ వెయిట్ ఉంటేనే మోసుకెళ్ళగలుగుతాయి, అది ప్రాబ్లం. ఈవెన్ ద హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ గ్రీన్ హౌస్ వేర్ కార్నేషన్స్ ఆర్ గ్రోన్. అంటే హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్ అంటే ఎన్విరాన్మెంట్ అనేటటువంటిది ఫేవరబుల్గా ఉండాలి, లేకపోతే దే కెనాట్ సర్వైవ్. తడిగా ఉండాలన్నమాట. రెడ్యూస్ ద సర్వైవల్ రేట్ ఆఫ్ కార్నేషన్ పోలెన్. అంటే ఈవెన్ ద హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ గ్రీన్ హౌసెస్ అంటే అక్కడ పెద్దగా సర్వైవల్ రేట్ అనేటటువంటి చాలా తక్కువగా ఉంది. లాస్ట్లీ కార్నేషన్స్ కెనాట్ బీ propagated vegetative restricting their spread. అంటే వెజిటేటివ్ పార్ట్స్ ద్వారా కూడా స్ప్రెడ్ అయ్యేటటువంటి విధానము సరిగ్గా లేకపోవడం. అంటే సెక్షువల్ రిప్రొడక్షన్ ద్వారా సీడ్స్ ఫార్మేషన్ జరిగినప్పటికీ అవి ఇన్ఫెర్టైల్ ఇన్ కండిషన్లో ఉండి అంటే జెర్మినేషన్ జరపట్లేదు. అలాగే ఇక్కడ పోనీ వెజిటేటివ్ ప్రాపగేషన్ మెటీరియల్ ద్వారా అన్నా సెపరేట్ చేసుకుని ఏదో ప్లాంటేషన్ చేసుకుందాము అంటే దట్ ఈజ్ ఆల్సో రిస్ట్రిక్టెడ్. అంటే చాలా అంటే అంత తొందరగా స్ప్రెడ్ అవ్వదన్నమాట, అంటే తొందరగా పెరగదు. దట్ కెన్ రిక్వైర్ ద సమ్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్. అంటే పర్టికులర్గా ఒకే లొకేషన్స్కి పరిమితం అయిపోయి ఉండిపోయే రకం అన్నమాట. అంత తొందరగా వేరే ప్లేస్లోకి వెళ్ళి వెజిటేటివ్ ప్రాపగేషన్ ద్వారా పెంచడం కూడా కుదరదన్నమాట. దిస్ ఈజ్ ద డిసడ్వాంటేజెస్. అంటే ఏంటి మనకి, మీకు దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నటువంటి ఫ్లవర్స్ ప్రొడక్షన్ జరుగుతుంది కదా. అదే రోజెస్లో కానీ, క్రైసాంతిమంలో కానీ, తులిప్స్ ఫ్లవర్స్లో కానీ, కార్నేషన్ ఫ్లవర్స్లో కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఫార్మేషన్ జరగడానికి కారణం మనకు ఉన్నటువంటి యాంథోసైనిన్ పిగ్మెంట్స్ అన్నమాట. That is anthocyanin pigments are responsible for the production of the different types of colors flowers. రకరకాల రంగుల పుష్పాలు ఏర్పడుతున్నాయంటే కారణం దానికి యాంథోసైనిన్ పిగ్మెంట్స్. అంటే ఇట్ మీన్స్ ఫ్లావనాయిడ్స్ అండ్ కెరటినాయిడ్స్. ఇవి దానివల్లే మనకి ప్రొడక్షన్ జరుగుతుందన్నమాట. దానికి సంబంధించినటువంటి టాపికే మనకి సిలబస్ ప్రకారం మూన్ డస్ట్ కార్నేషన్ అని చెప్పేసి సిలబస్లో ఇవ్వడం జరిగింది. దీంతో మీకు 5th యూనిట్ అనేటటువంటిది ఓవర్. అంటే 5th యూనిట్ సిలబస్ పూర్తయిందన్నమాట. అంటే మనం ప్లాంట్ టిష్యూ కల్చర్కి సంబంధించి 5 యూనిట్స్ డిస్కస్ చేయడం అయింది. అంటే మనకి ఎగ్జామినేషన్ లోపల ఏ విధంగా క్వశ్చనింగ్ అడుగుతూ ఉంటారు అంటే దిస్ ఇస్ ద మోడల్ పేపర్. అంటే మనకు ఉండేటటువంటి ప్లాంట్ టిష్యూ కల్చర్ అండ్ ఇట్స్ బయోటెక్నాలజికల్ అప్లికేషన్స్ నుంచి మన అందరికి తెలిసిందే 8 షార్ట్స్ ఇచ్చి అందులో నుంచి ఎనీ 5 అని అడుగుతారు. అలాగే 5 యూనిట్స్ నుంచి 5 ఎస్ఐస్ వస్తాయి. ఆప్షన్ కూడా ఇస్తారు మనకి. ఏఆర్బి ఆప్షన్ ఇచ్చి ఎనీ 1 రైట్ ద ఎస్ఏ క్వశ్చన్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అంటే ఎలా అడుగుతున్నారు క్వశ్చన్స్ అంటే అడగడానికి చాయిస్ ఉన్నటువంటి ఏమున్నాయని చెప్పేసి ఒక మోడల్ పేపర్ని మీకు ఇక్కడ ఎగ్జిబిట్ చేశాను నేను. కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి కదా, చెప్తాను. ప్రిన్సిపల్స్ ఆఫ్ క్యాలస్ కల్చర్, దిస్ ఇస్ ద ఫస్ట్ యూనిట్ టాపిక్. మనకి బేసిక్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి సెల్ కల్చర్, క్యాలస్ కల్చర్, మెరిస్టమ్ కల్చర్, ఆర్గాన్ కల్చర్ అని చెప్పేసి చెప్పాం కదా, అందులో ఉండేటటువంటిది. ఎండోస్పర్మ్ కల్చర్ చూసారా, దిస్ ఇస్ ద ఎస్ఐ క్వశ్చన్. మనకి ఇక్కడ షార్ట్కి అడిగారు, అంటే షార్ట్ని ఎస్ఐకి అడగొచ్చు, ఎస్ఐని షార్ట్కి అడగొచ్చు. దిస్ ఇస్ ద సెకండ్ యూనిట్ క్వశ్చన్. రిస్ట్రిక్షన్ మ్యాపింగ్, ఇది పెద్ద ఎస్ఐ క్వశ్చనే మనకు కూడా. 5 స్టెప్స్ ఉంటాయి, 5 స్టెప్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అక్కడ. అలాంటిది షార్ట్కి అడిగారు. ల్యూసిఫెరేజ్, దిస్ ఈజ్ ద 4th యూనిట్ టాపిక్. రిపోర్టెడ్ జీన్స్ ఉన్నాయి కదా, ఆ రిపోర్టెడ్ జీన్స్లో నుంచి ఒకటి అడిగారు. గస్, జిఎఫ్ఆర్ అనేటటువంటిది ఒకటి, అదే జిపిఎఫ్ అనేటటువంటిది ఒకటి, ల్యూసిఫెరేజ్ అనేటటువంటి 3 రిపోర్టెడ్ జీన్స్ ఉన్నాయి కదా, అందులో 3rd వన్ ల్యూసిఫెరేజ్ అనేటటువంటిది ఇక్కడ 4th యూనిట్ నుంచి వచ్చింది.
5th యూనిట్ నుంచి బీటీ కాటన్ వచ్చింది. అంటే 5 మార్క్స్ క్వశ్చన్స్లో అడిగారు. కాబట్టి మీరు మనం చెప్పుకున్న నోట్స్ అంతా రాయక్కర్లేదు. అంటే నేను ఎక్స్ప్లెనేషను మెకానిజం అని చెప్పేసి చెప్పాను. అంటే వాట్ ఈస్ ద జీన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద బీటీ కాటన్. అంటే ఇన్సెక్టిసైడల్ రెసిస్టెంట్ వెరైటీ కేటగిరీ లోపల మనం బీటీ కాటన్ చదువుకున్నాం కదా. ఆ బీటీ కాటన్ ప్రొడక్షన్ కారణమైనటువంటి జీన్ ఏంటి? మనకి క్రై జీన్స్. దట్ ఈజ్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ది విచ్ బ్యాక్టీరియా? బ్యాసిల్లస్ తురింజియన్సిస్ అనేటువంటి బ్యాక్టీరియాలో నుంచి ఐసోలేట్ చేశారు. అవునా? హౌ టు వర్క్డ్ అంటే when the insects are eaten by that the plant material, the endotoxin is activated, that is dissolved in the stomach inner layer of the midgut. అంటే మనకి మిడ్గట్లో ఉండేటటువంటి ఇన్నర్ లేయర్ ఎపిథీలియల్ సెల్స్ ఆర్ అండర్గో the epithelial cell containing the brush like structures, the virions or endotoxins are received by that. The cells are undergo the death conditions that can finally form the gaps. Finally the insect is undergo the lysis process. What is the advantage, what is the disadvantage? Any two and రాసేసి సరిపోతుంది. రోల్ ఆఫ్ ద ఫైటోహార్మోన్స్ ఇన్ ద టిష్యూ కల్చర్. ఇది మన ఫస్ట్ యూనిట్లో ఉండేటటువంటి కల్చర్ మీడియా గురించి డిస్కస్ చేసేటప్పుడు ఫైటోహార్మోన్స్ గురించి మాట్లాడాం కదా. ఆక్సిజన్స్, సైటోకైనిన్స్, జిబ్బరెల్లిన్స్, అబ్సిసిక్ యాసిడ్ అని చెప్పేసి వాటి గురించి రాయాలి. కాలనీ హైబ్రిడైజేషన్. దిస్ ఇస్ ద 3rd యూనిట్ టాపిక్. ఎంబ్రియో రెస్క్యూ టెక్నిక్ 2nd యూనిట్ టాపిక్. మనకి 8 షార్ట్స్ అడగడం జరిగిందండి ఇక్కడ. ఆ 8 షార్ట్స్లో యు ఆర్ రైట్ ద ఎనీ 5. అలాగే ఎస్ఏ క్వశ్చన్స్ చూస్తే 9th ఫస్ట్ యూనిట్లో నుంచి రైట్ ద బ్రీఫ్లీ అబౌట్ ద మెథడాలజీ ఆఫ్ టిష్యూ కల్చర్ అడిగాడు. అంటే టిష్యూ కల్చర్ టెక్నిక్ అడిగారు. అంటే మనం 6 స్టెప్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఆ 6 స్టెప్ గురించి ఇక్కడ రాయాలన్నమాట. ప్రిపరేషన్ ఆఫ్ ద కల్చర్ మీడియం, స్టెరిలైజేషను, ప్రిపరేషన్ ఆఫ్ ద ఎక్సలాంట్, అదే స్టెరిలైజేషను, ప్రిపరేషన్ ఆఫ్ ద ఎక్సలాంట్, ఇనాక్యులేషను, ఇంక్యుబేషను, అక్లమటైజేషన్ అని 6 స్టెప్స్ ఉంటాయి కదా. అది రాయాల్సి ఉంటుంది అనమాట. దానికి ఆల్టర్నేటివ్గా రైట్ ద ఎస్సే ఆన్ సొమాటిక్ ఎంబ్రియోజెన్సిస్ అన్నాడు. మనకి క్యాలస్ కల్చర్ లోపల ఉంది కదా, ఆర్గనోజెన్సిస్, ఎంబ్రియోజెన్సిస్ అని చెప్పేసి. అందులో ఎంబ్రియోజెన్సిస్, డైరెక్ట్ ఎంబ్రియోజెన్సిస్, ఇండైరెక్ట్ ఎంబ్రియోజెన్సిస్ అని చెప్పేసి ఉంది. అది చిన్నగానే ఉంటుంది టాపిక్, కాబట్టి డెప్త్గా డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ చేస్తూ రాయాలి. అప్పుడే మీకు మార్క్స్ పడతాయి. అదే 10th క్వశ్చన్ చూస్తే వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్ ఫర్ ఎంబ్రియో కల్చర్ అండ్ యాడ్ ఎ నోట్ ఆన్ ఇట్స్ అప్లికేషన్స్ అన్నాడు. అంటే ఎంబ్రియో కల్చర్ గురించి రాసి, అంటే ఎంబ్రియో కల్చర్కి ఏం అవసరం అవుతాయి అది రిక్వైర్మెంట్స్ గురించి రాసి అప్లికేషన్స్ కూడా రాయమన్నాడు. కాబట్టి మీరు ప్రాసెస్ని చెప్పి అప్లికేషన్స్ యాడ్ చేయాలి. అప్లికేషన్స్కి కనీసం ఒక 2-3 మార్కులు వేయాల్సి వస్తుంది అక్కడ. దీనికి ఆల్టర్నేటివ్గా రైట్ అబౌట్ ద జెర్మ్ ప్లాజం కన్జర్వేషన్. మనకి ఇన్సిటు, ఎక్సిటు జెర్మ్ ప్లాజం కన్జర్వేషన్ గురించి చెప్పాం కదా, దాని గురించి రాయాల్సి ఉంటుంది. అది 11th క్వశ్చన్ 3rd యూనిట్ నుంచి వచ్చేటప్పటికి డిస్క్రైబ్ ద డిఫరెంట్ క్లోనింగ్ వెక్టార్స్ ఇన్ ప్రొకారియట్స్ అన్నాడు. ప్రొకారియట్లో ఉండేటటువంటి వెక్టార్స్ మనం ఏం చదువుకున్నాం? 4 రకాలు చదువుకున్నాం. ఏంటి? పియూసీని 18 ఒకటి, పీబీఆర్ 322 ఒకటి, అలాగే టీఐ ప్లాస్మిడ్ చదువుకున్నాము. ఇంకోటి టీఐ ప్లాస్మిడ్తో పాటు అంటే 4 రకాల వెక్టార్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఆ 4 రకాల వెక్టార్స్ గురించి రాయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ అంటే జనరల్గా అయితే ఇక్కడ ఒక్కొక్కసారి అయితే రైట్ ఎనీ 2 వెక్టార్స్ అంటాడు. ఏమైనా 2 వెక్టార్స్ గురించి రాయమంటారు. అంటే మీకు తెలిసినటువంటి 2 వెక్టార్స్ గురించి రాయమని అడుగుతూ ఉంటారనమాట. అప్పుడు మీరు ఏదైనా 2 వెక్టార్స్ గురించి రాస్తే సరిపోతుంది. ఇక్కడ డిఫరెంట్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా అన్నీ రాయాల్సి వస్తుందన్నమాట. అన్ని రకాల వెక్టార్స్ గురించి
రాయాల్సి వస్తుంది. మనకి ఫేజ్ వెక్టారు, లాంబ్డా వెక్టార్ కూడా ఉంది. అంటే 4 వెక్టార్లు ఉన్నాయి. అంటే వైరస్ దగ్గర నుంచి సంబంధించి ఉన్నాయి, ప్లాస్మిడ్స్ ఉన్నాయి, బ్యాక్టీరియాస్ నుంచి ఉన్నాయి, ఆర్టిఫిషియల్గా ప్రిపేర్ చేసినటువంటివి ఉన్నాయి, ఒరిజినల్గా వైరస్ నుంచి వచ్చినటువంటిది లాంబ్డా ఫేజ్ వెక్టారు. టిఐ ప్లాస్మిడ్ అనేటటువంటిది ఏమో మనకి బ్యాక్టీరియా నుంచి వచ్చినటువంటిది, అగ్రో బ్యాక్టీరియా నుంచి వచ్చినటువంటిది. అంటే మీరు వాటి గురించి రాస్తే సరిపోతుంది, డయాగ్రామ్ వేసి అందులో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయో చెప్తే సరిపోతుంది. అంటే ఓన్లీ ప్రొకారియట్స్ అడిగారు, అవే చూసుకోవాలి. మళ్ళీ యూకారియట్స్ రాసేయకండి, ప్యాక్ యాక్ అని చెప్పేసి 2 ఉంటాయి. అక్కడికి వచ్చేటప్పటికి రైట్ అబౌట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ జీనోమిక్ అండ్ సిడిఎన్ఏ లైబ్రరీ. మీకు క్లాస్లో చెప్పాను నేను, 2 కలిపి ఒకే ఎస్ఏ క్వశ్చన్ అడిగాడు ఇక్కడ, చూసుకుని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 4th యూనిట్ నుంచి వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ జీన్ ట్రాన్స్ఫర్ అన్నాడు. ఏమేమి మెథడ్స్ ఉన్నాయని చెప్పేసి ఆ మెథడ్స్ గురించి రాయమన్నాడు. జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్స్ అంటే వెక్టార్ మీడియేటెడ్ ఉంది, డైరెక్ట్ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్ ఉంది. చూసారా ఎస్ఏ క్వశ్చను. అప్పుడు మీరు షార్ట్ చేయాల్సి వస్తుంది. వాట్ ఆర్ ద రోల్ ఆఫ్ మార్కర్స్ అండ్ రిపోర్టెడ్ జీన్స్ ఇన్ సెలెక్షన్ ఆఫ్ ట్రాన్స్జెనిక్స్. చూసారా ఇక్కడ రోల్ ఆఫ్ మార్కర్స్ ఏంటి అంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది, నేను ఇంట్రడక్షన్లో చెప్పాను. అలాగే రిపోర్టెడ్ జీన్స్ ఇన్ సెలెక్షన్ ఆఫ్, ఓన్లీ రిపోర్టెడ్ జీన్స్ గురించే రాయమన్నారు. అంటే గస్ గురించి, జీపీఎఫ్ గురించి, అలాగే లూసిఫెరేజ్. చూడండి షార్ట్లో లూసిఫెరేజ్ గురించి అడిగాడు, ఇక్కడ ఎస్ఐలో కూడా అడిగాడు. అంటే 15 మార్క్స్ కవర్ అయిపోయాయి ఇక్కడ మీకు 4th యూనిట్లో నుంచి. నెక్స్ట్ 5th యూనిట్లో నుంచి ఎక్స్ప్లెయిన్ ద అప్లికేషన్స్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్ ఇన్ క్రాప్ ఇంప్రూవ్మెంట్. దిస్ ఇస్ ద ష్యూర్ ఎస్ఏ క్వశ్చన్ అని చెప్పేసి అన్నాను కదా, ప్రతి సంవత్సరం కూడా ఎగ్జామినేషన్లో ఉంటుందండి. మరి అంటే మనకి జెనెటిక్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్ అంటే బయాటిక్ అండ్ ఎబయాటిక్ స్ట్రెస్సెస్ని బేస్ చేసుకొని మీకు అందులో చెప్పాను. రెసిస్టెంట్ బేసిక్గా ఉండేటప్పటికి ఇన్సెక్టు, వైరస్, బ్యాక్టీరియా, ఫంగల్ రెసిస్టెంట్ వెరైటీస్ గురించి, అలాగే ఎబయాటిక్ స్ట్రెస్సెస్ కేటగిరీలో హెర్బిసైడ్ రెసిస్టెంట్ వెరైటీస్ గురించి, న్యూట్రిషనల్ ఇంప్రూవ్మెంట్ గురించి మనం డిస్కస్ చేసాం కదా, అవన్నీ ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. అప్లికేషన్స్ అన్నాడు అంతే. నెక్స్ట్ రైట్ అండ్ ఎస్సే ఆన్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ అన్నాడు. అంటే మనం ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ కేటగిరీలో 5 మొక్కల గురించి చదువుకున్నాం. ఫస్ట్దేమో డిసీజ్ రెసిస్టెంట్ వెరైటీస్ కేటగిరీ లోపల, అంటే డిసీజ్ రెసిస్టెంట్ కాదు, ఇన్సెక్టిసైడల్ రెసిస్టెంట్ వెరైటీ కేటగిరీలో బీటీ కాటన్ చదువుకున్నాము. హెర్బిసైడల్ రెసిస్టెంట్ కేటగిరీ లోపల ఏమో రౌండప్, రెడీ సోయాబీన్ చదువుకున్నాం. అలాగే అగ్రోనమిక్ క్యారెక్టర్స్ ఇంప్రూవ్ చేసినటువంటి ప్లాంట్స్ కేటగిరీలోనేమో గోల్డెన్ రైస్, ఫ్లవర్ సేవర్ టొమాటో. అలాగే లాస్ట్ది వచ్చేమో హార్టికల్చర్ వెరైటీలోనేమో మూన్ డస్ట్ కార్నేషన్ గురించి నేర్చుకున్నాం. చూసారా మీకు రాయడానికి చాలా ఉంది కంటెంట్, కాకపోతే ఇక్కడ 10 మార్క్స్ వేస్తాడు కాబట్టి మీరు ఎంత తగ్గించి రాసినా ప్రాబ్లం ఉండదు. అంటే ఆ 5 ఉన్నాయి కాబట్టి ఆ 5 గురించి 2 మార్క్స్ పడతాయి. కాబట్టి వాట్ ఈస్ ద బేసిక్, ఎందుకోసం తయారు చేశారో చెప్పగలిగితే చాలు. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఇండివిజువల్గా ఎస్ఏ క్వశ్చన్కి అడుగుతూ ఉంటారు. ఇందాక చూడండి షార్ట్లో బీటీ కాటన్ అన్నారు, మరి అలాంటప్పుడు చిన్న 4 ముక్కలు రాస్తే సరిపోదు కదా, దానికోసం తగ్గట్టుగా ఆన్సర్ని ఎగ్జిబిట్ చేయాలి. మేము అందుకే లార్జ్గా అంటే పెద్దగా చెప్పడానికి కారణం. అంటే డీటెయిల్డ్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము, మీరు క్వశ్చన్కి తగ్గట్టుగా ఆన్సర్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఇస్ ద ఎగ్జామినేషన్ పేపర్. అంటే ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు అనే దానికి మీకు ఒక మోడల్ పేపర్ నేను ఇక్కడ ఎగ్జిబిట్ చేశాను. ఓకేనా, దీంతో మనకి ఎలెక్టివ్ పేపర్ అనేటటువంటిది ఓవర్ అయ్యింది. కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రతి ఒక్క క్లాస్ని విని అర్థం చేసుకుని, అర్థం కాకపోతే మళ్ళీ వన్స్ అగైన్ రివైజ్డ్ దెన్ ఇంకోసారి వినండి, తప్పే ఉంది. అంటే మీరు ఎన్నిసార్లు అయినా వినొచ్చు, ఎందుకంటే ఇవి రికార్డ్ చేసి మీకు యూట్యూబ్లో సెండ్ చేస్తున్నాం కాబట్టి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. దీంతో మనకి 5th యూనిట్ ఓవర్ అయింది.